ఆపరేషన్ సింధూర్ పాక్ దాడులపై ఆర్మీ కీలక ప్రకటన చేసింది. డ్రోన్లు, సాయుధ సామాగ్రితో పాక్ తెగబడిందని తెలిపింది. అయితే ఈ దాడులను భారత దళాలు సమర్థవంతంగా తిప్పికొట్టాయని స్పష్టం చేసింది. భారత దళాల దాడుల్లో పాకిస్తాన్ నగరాలు దెబ్బతిన్నాయని ఆర్మీ తెలిపింది. ఈ దాడుల్లో పాక్ తీవ్రంగా నష్టపోయినట్లు ప్రకటించింది. ఆపరేషన్ సింధూర్ పాక్ దాడులపై ఆర్మీ కీలక ప్రకటన చేసింది. డ్రోన్లు, సాయుధ సామాగ్రితో పాక్ తెగబడిందని తెలిపింది. అయితే ఈ దాడులను భారత దళాలు సమర్థవంతంగా తిప్పికొట్టాయని స్పష్టం చేసింది. భారత దళాల దాడుల్లో పాకిస్తాన్ నగరాలు దెబ్బతిన్నాయని ఆర్మీ తెలిపింది. ఈ దాడుల్లో పాక్ తీవ్రంగా నష్టపోయినట్లు ప్రకటించింది. పాకిస్తాన్ దుందుడుగు వైఖరికి భారత వాయుసేన సమర్థవంతంగా తిప్పికొట్టింది. గత రాత్రి పాకిస్తాన్ సైనిక దళాలు ఉద్రిక్తతను పెంచేందుకు చేసిన ప్రయత్నాలను భారత వాయుసేన అత్యాధునిక S-400 గగనతల రక్షణ వ్యవస్థ సుదర్శన చక్రంతో విఫలం చేసింది. భారత్ రంగంలోకి దించిన S-400 గగనతల రక్షణ వ్యవస్థను ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన భూమి నుంచి గాల్లోకి ప్రయోగించే సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ శామ్ వ్యవస్థలో ఒకటిగా పరిగణిస్తారు. భారత్ తమకు చిరకాల మిత్రదేశం కావడంతో రష్యా వీటిని సరఫరా చేసింది. Первый сопровождает третьим каналом маловысотная. По третьему каналу цель уничтожить. S-400 క్షిపణి రక్షణ వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత ఆధునిక దీర్ఘ శ్రేణి గగనతల రక్షణ వ్యవస్థలో ఒకటిగా పేరు పొందింది. ఈ వ్యవస్థలో ప్రధానంగా 3 భాగాలుంటాయి. క్షిపణి ప్రయోగ వాహనాలు, శక్తివంతమైన రాడర్, ఒక కమాండ్ సెంటర్. ఇది విమానాలు, క్రూయిజ్ క్షిపణులు, వేగంగా దూసుకొచ్చే మధ్యంతర శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను కూడా ఛేదించగలదు. దాదాపు అన్ని రకాల ఆధునిక యుద్ధ విమానాలను ఇది ఎదుర్కోగలదు. ఈ వ్యవస్థ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా సమన్వయం చేయబడిన అనేక అధునాతన రాడర్లు మరియు క్షిపణి ప్రయోగ వాహకాలను కలిగి ఉంటుంది. దీని మల్టీ ఫంక్షన్ రాడర్ వ్యవస్థలో గ్రేవ్ స్టోన్ ట్రాకింగ్ రాడర్, సీజ్ బోర్డ్ అక్విజిషన్ రాడర్ ముఖ్యమైనవి. ఇవి 360 డిగ్రీల నిఘాను అందిస్తూ 600 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కూడా గుర్తించగలవు. S-400 ఏకకాలంలో 300 వరకు లక్ష్యాలను ట్రాక్ చేయగలదు. ఒకేసారి 36 ముప్పులను ఛేదించగలదు. S-400 వ్యవస్థ అంచెలంచెలుగా రక్షణ కల్పించడానికి 4 రకాల క్షిపణులను ఉపయోగిస్తుంది. 400 కిలోమీటర్ల పరిధితో సుదూర లక్ష్యాలను ఛేదించగల దీర్ఘ శ్రేణి క్షిపణి 48 N6 250 కిలోమీటర్ల వరకు ప్రభావవంతమైన మధ్య శ్రేణి క్షిపణి
40 నుంచి 120 కిలోమీటర్ల పరిధితో వేగంగా కదిలే యుద్ధ విమానాలు, ఖచ్చితత్వంతో కూడిన ఆయుధాలను నాశనం చేయగల స్వల్ప నుండి మధ్య శ్రేణి క్షిపణులు కీలకమైనవి. ఈ క్షిపణులు గంటకు సుమారు 17,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి లక్ష్యాలను, అలాగే 10 కిలోమీటర్ల నుంచి 30 కిలోమీటర్ల ఎత్తులో అంతరిక్షపు అంచులో ఉన్న బాలిస్టిక్ క్షిపణులను కూడా నిరోధించగలవు. S-400 వ్యవస్థ అత్యంత సరళమైనది కావడంతో దీన్ని ఎక్కడైనా వేగంగా మోహరించవచ్చు. ప్రయాణంలో ఉన్నప్పుడు 5 నిమిషాల్లో మరియు స్టాండ్ బై నుంచి 35 సెకండ్లలో కార్యాచరణకు సిద్ధమవుతుంది. దీని లాంచర్ వాహనాలు భారీ ట్రైలర్లపై అమర్చబడి రోడ్లపై గంటకు 60 కిలోమీటర్లు మరియు ఆఫ్ రోడ్లో గంటకు 25 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలవు.